ధనాన్ని సంపాదించుకోవాలని అనుకుంటున్నావా? ఆ ధనం అనే ఆ పిచ్చితో, ఆ ధనాన్ని నేను సంపాదించుకోవాలనే ఆ ఆశతో ఏ తప్పుడు కార్యక్రమమైనా నువ్వు చేస్తావు అంటున్నాడు అక్కడ. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. సమస్త కీడుల కంటే ఏ తప్పుడు కార్యక్రమానికైనా అది మూలము అంటున్నాడు. ఈ మధ్య ఒక న్యూస్ వైరల్ అయ్యింది. సహస్ర అనే అమ్మాయిని ఒక అబ్బాయి, 10వ తరగతి అబ్బాయి ఆ కత్తితో పొడిచి చంపాడండి. మొన్న చెప్తున్నారు అసలు ఆయన ఎందుకు చేశాడు ఆ హత్య అనేసరికి, ఆయన క్రికెట్ బ్యాట్ కోసం దొంగతనానికి వెళ్ళి దొంగతనం చేసి వస్తుంటే ఆ ఇంట్లో ఆ అమ్మాయి కనబడ్డది. వెంటనే వెళ్ళి ఆ కత్తితో పటా 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 పొడిచి పడేసింది. అమ్మాయి చచ్చిపోయింది. దేనికయ్యా అంటే డబ్బు కోసం. అంటే డబ్బులు ఉంటేనే అవి రావాలి, అంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఇంట్లో లేదు, అమ్మ నాన్నలు ఇవ్వరు. ఆ ధనం కోసం దొంగతనానికి వెళ్ళి ఆ దొంగతనం నా మీద వస్తదేమో ఈవిడు చూసిందని చంపేశాడు ఆ భయంతో పాపను కూడా. చూడండి, సమస్త కీడులకు మూలం ఏంటది? ధనం. ఒక తప్పే కాదు, 2 తప్పులు చేయించింది ధనం.